కీర దోసకాయ తినడం వల్ల మనకు శరీరానికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. అది ఎలా అనంటే కీర రోజు తినడం వలన శరీరానికి శక్తిని అందిస్తుంది. అలాగే కీర దోసకాయలో పీచు పదార్థం ఉంటుంది కాబట్టి జీర్ణశక్తి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు రాకుండా ఉంచుతుంది. అలాగే ఏ విటమిన్ ఉంటుంది కాబట్టి కంటి చూపు మెరుగవుతుంది. డైలీ మనం తినాల్సిన పదార్థం కాబట్టి మనం తినే ఆహారాలలో కీర దోసకాయ తినడం చాలా మంచిది. హెల్తీగా ఉంటాము. డైలీ తినండి, హెల్తీగా ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం తిన సబ్స్క్రైబర్లు పుట్టుకు ఫేస్ మీద నల్ల మచ్చలు, ముడతలు, అలాగే మొగ్గు సమస్యలు పోవాలి అనంటే మునగాకు పొడిలో కొంచెం పెరుగు కలిపి అది ఫేస్కు రాసుకొని 15 నిమిషాలు అలాగే ఉంచి ఎండిన తర్వాత చల్లటి నీళ్ళతో కడగడం వలన మీకు మొటిమల సమస్య పోతుంది, నల్ల మచ్చలు పోతాయి, ఫేస్ మీద ముడతలు అనేవి పోతాయి. ఇలా డైలీ కాకుండా వారంలో 2 టైమ్స్ చేయండి. మీరు అందంగా కనపడతారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. వెయిట్ లాస్ కావాలనుకున్నారా? చపాతీలు తిని వెయిట్ లాస్ అవుదాం అనుకునే వాళ్ళు గోధుమ పిండి చపాతీలు కాకుండా రాగి పిండితో చేసిన చపాతీలు తినండి. దానివల్ల మీకు కాల్షియం అందుతుంది, ఐరన్ అందుతుంది. కాబట్టి మీరు హెల్తీగా ఉంటారు, త్వరగా వెయిట్ లాస్ కావచ్చు. మీరు ఎక్కువ చపాతీలు తిన్నా కూడా మీరు వెయిట్ అనేది పెరగకుండా వెయిట్ లాస్ త్వరగా అవుతారు. గోధుమ పిండి చపాతీలలో మీకు లాభం ఏముండదు. కాబట్టి డైలీ రాగి చపాతీలు తినండి, హెల్తీగా ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జలుబు రావడంతో చాలా అవస్థత ఉన్న వాళ్ళు ఈ విధంగా చేయండి. వామును వాటర్తో మరిగించి ఆ వాటర్ను వడకట్టి తాగడం వల్ల దగ్గు, జలుబు, శ్వాసకోశ సంబంధిత సమస్యలన్నీ పోతాయి. అలాగే బాడీలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది, వెయిట్ లాస్ అవుతారు. అలాగే కిడ్నీలు హెల్తీగా ఉంటాయి, మూత్రాశయంలో రాళ్ళు కరిగిపోతాయి, బాడీలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుతుంది. డైలీ ఒక గ్లాస్ తాగండి, హెల్తీగా ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయది అని అంటారు కదా పెద్దలు. అందుకే ఉల్లిపాయను క్రమం తప్పకుండా 7 రోజులు డైలీ తినడం వల్ల ఎంతటి షుగర్ అయినా కంట్రోల్కి వస్తుంది. కాబట్టి డైలీ ఉల్లిపాయను తినండి, మీ షుగర్ను కంట్రోల్లో ఉంచుకో. డైలీ 50 గ్రాముల ఉల్లిపాయను కంపల్సరీ అందరూ తినాలి. దానివల్ల హెల్తీగా ఉంటారు. అలాగే 50 గ్రాముల ఉల్లిపాయ డైలీ తినడం వల్ల 20 యూనిట్ల ఇన్సులిన్తో సమానము. కాబట్టి డైలీ తినండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పుట్టిపుతారు. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు పోవాలి అని అంటే ఇంట్లోనే మనం ఈ విధంగా చేయడం వల్ల మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఈజీగా పోతాయి. అది ఎలా అనంటే వావిలాక తీసుకొని బాగా ముద్దలాగా చేసిన తర్వాత దాంట్లో నువ్వుల నూనె కలిపి పొయ్యి మీద పెట్టి బాగా వేడి చేయడం వల్ల నూనె బాగా మరిగిందాన్ని ఒక సీసాలో పోసి మీకు నొప్పులున్న కాడ పెట్టడం వల్ల వెంటనే మీ నొప్పులు పోయి మీరు హెల్తీగా ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళకైనా కడుపులో నులిపురుగులు పోవాలి అని అంటే ఈ విధంగా చేయండి. వేప నూనెను 10 చుక్కలు షుగర్తో కలిపి తినడం వలన తెల్లవారేసరికి నులిపురుగుల సమస్య పోతుంది. అలాగే లేత వేపాకు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కలిపి టాబ్లెట్ల లాగా చేసి నైట్ పడుకునే ముందు వేసుకొని పడుకోవడం వల్ల తెల్లవారేసరికి నులిపురుగుల సమస్య మొత్తం పోతుంది. ఈ సమస్య ఉన్న వాళ్ళు ఇలా చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. స్ట్రాంగ్గా ఉండాలి, విరిగిన బొక్కలు అతుక్కోవాలి, బొక్కలు విరగకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అవి ఏమిటంటే నల్లేరు సూప్ తాగడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. నల్లేరు సూప్ ఎలా చేయాలంటే నల్లేరాకులు శుభ్రం చేసి అందులో టమాటాలు, వెల్లుల్లిపాయలు వేసి బాగా గ్రైండ్ చేసి బాగా నీళ్లు పోసి ఉడికించి అందులో మిరియాల పొడి వేసి తాగడం వలన వారంలో 2 సార్లు తాగండి. ఇలా తాగడం వల్ల మీ బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, హెల్తీగా ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం మీద సబ్స్క్రైబర్లు పుట్టిపుతారగుంతలు. స్ట్రాంగ్గా ఉండాలి, విరిగిన బొక్కలు అతుక్కోవాలి, బొక్కలు విరగకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అవి ఏమిటంటే నల్లేరు సూప్ తాగడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. నల్లేరు సూప్ ఎలా చేయాలంటే నల్లేరాకులు శుభ్రం చేసి అందులో టమాటాలు, వెల్లుల్లిపాయలు వేసి బాగా గ్రైండ్ చేసి బాగా నీళ్లు పోసి ఉడికించి అందులో మిరియాల పొడి వేసి తాగడం వలన వారంలో 2 సార్లు తాగండి. ఇలా తాగడం వల్ల మీ బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, హెల్తీగా ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం మీద సబ్స్క్రైబర్లు పుట్టిపుతారగుంతలు.